ఒక్కొక్క సమస్య అంటే నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు గారి దగ్గర ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఆయన సర్ప్రైజ్ అటాక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చిట్ట చివరి నిమిషం దాకా సాగదీసి అది ఒక్కోసారి నష్టం, ఒక్కోసారి లాభం. 2014 లాభపడ్డారు, 2019లో నష్టపోయారు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఎప్పటి నుంచినో కసరత్తు చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనీసం ఓ 100 సార్లు మీటింగ్ అయ్యి, 100 సార్లు అనకూడదు అనుకుంటా, ఓ 2-5లో 2-10లో మీటింగ్ అయ్యి ఇన్ని రోజులకి ఇంకా సమస్యలు అట్లాగే ఉన్నాయంటే మరి ఏమనుకోవాలో తెలియదు. బట్ పరిష్కరించేటటువంటి పని ఇప్పుడు ప్రారంభించారు. అందులో మొన్న పిఠాపురం వర్మని పిలిపించి మాట్లాడితే ఇప్పుడు ఏదైతే రాజమండ్రి రూరల్ అని గట్టిగా పట్టుబట్టుకున్నటువంటి కందుల దుర్గేష్ని పవన్ కళ్యాణ్ సమర్థించి ఆయన్ని చివరికి ఎట్టకేలకు నిడదవోలుకి పంపిస్తే, నిడదవోలులో అక్కడ బూరుగు శేషగిరిరావు అడ్డం తిరిగితే ఇప్పుడు ఆ శేషగిరిరావుకి చంద్రబాబు గారు నచ్చ చెప్పడంతో ఆయన సర్దుకున్నారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ఈ ప్రజాకూటంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం నుండి కందుల దుర్గేష్ గారిని శాసనసభకు పంపించే బాధ్యత మనది అంటూ ఆయన చేసినటువంటి ట్వీటు. దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ప్రతి చోట ఇదే స్ఫూర్తి కొనసాగాలి, ఐక్యంగా పోరాడాలి, 3 పక్షాలు ఒక్కటే మంచి కోసం చేస్తున్న పోరాటానికి అన్ని పక్షాలు మద్దతు పలకాలి, విధ్వంస పాలనకు ముగింపు పలికి వెలుగునిచ్చే ఎన్డీఏ పాలన తెచ్చుకోవాలి అంటూ లోకేష్ ట్వీట్ అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. తద్వారా ఒక సమస్యని పరిష్కరించగలిగారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి.